జీహెచ్ఎంసీ 58వ డివిజన్ ప్రశాంతి హిల్స్ పరిధిలోని ప్రశాంత్ నగర్ నెలకొన్న ప్రజా సమస్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఆదివారం బస్తీలో పర్యటించిన ఆయనకు స్థానిక వాసులు, శివాజీ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తమ ప్రాంతంలోని సమస్యలను వివరించారు. ప్రజల విన్నపానికి స్పందించిన గోపాల్ రెడ్డి కేవలం అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగారు. మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకుందామని పిలుపునిస్తూ బస్తీ వాసులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, మిగిలిన పనులను మరో 2 రోజుల్లో జీహెచ్ఎంసీ సిబ్బందితో మాట్లాడి పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు టిట్లా కృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు మాదరి శ్రీనివాస్, కంటెస్టెడ్ కార్పొరేటర్ నక్కా బాలకృష్ణ, పన్నాల సురేష్, లక్ష్మణాచారి, మైత్రి, ఆనంద్ గౌడ్, నరసింహ, శివాజీ యూత్ అసోసియేషన్ జగన్, క్రాంతి కుమార్ మరియు ఇతర కమిటీ సభ్యులు, స్థానిక వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రశాంత్ హిల్స్ డివిజన్ 58లో కొన్ని కాలనీలలో కొన్ని ఇబ్బందులు స్థానికంగా ఉండే అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ వెంబడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం అయితే ఖచ్చితంగా ఉంటాము. చాలా మంది అడుగుతున్నారు, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఎక్కడో ఒక సమస్య మాత్రం మిగిలిపోతూనే ఉంది. ఎంత పని చేసినా కూడా సమస్యలు మాత్రం అక్కడక్కడ మిగిలిపోయిన సంఘటనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రశాంత్ నగర్ ఫేజ్ 2లో ఇక్కడికి వచ్చేసరికి బృందావన్ కాలనీ, ఈ 2 కాలనీల మధ్యలో దాదాపు ఒక 50-60 మీటర్ల స్థలం ఉంటది. ఈ స్థలంలో ఒక డంపింగ్ యార్డ్ గా తయారు చేశారు కాలనీ వాసులు అందరూ కూడా. ఎక్కడ ఏ చెత్త ఉన్నా కూడా తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్ లో వేస్తున్నారు. సో దాని వల్ల ఏమైపోతుందంటే చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు అన్ని కూడా పొల్యూట్ అయ్యి ఇక్కడ డెంగ్యూ వ్యాధులు, మలేరియా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున కాలనీవాసులందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని వెంటనే తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు శానిటేషన్ సిబ్బందిని దించి సగం వరకు క్లీన్ చేయడం జరిగింది. మిగతా సగము రేపు కానీ ఎల్లుండి కానీ జేసీపీతో సహాయంతో కొన్ని వరకు చేయాల్సిన పని ఉంది. అది కూడా కంప్లీట్ చేసిస్తాం. కానీ ఈ స్థలాన్ని ఇట్లనే వదలడం వల్ల మళ్ళీ వచ్చిపోయే వాళ్ళు చెత్త చెదారం వేసి మళ్ళీ ఇది డంపింగ్ యార్డ్గానే మారుస్తారు. కాబట్టి కాలనీ వాసులకు, బస్తీ వాసులకు నా సూచన ఏంటంటే, దీన్ని క్లీన్ గా చేయడం వరకు మా వంతు, దీన్ని క్లీన్ గా ఉంచడం మీ వంతు. దయచేసి ఇట్లాంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మేము తీసుకొని ఒక సుందరీకరణ చేసి మళ్ళీ కాలనీ వాసులకు, బస్తీ వాసులకు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. వాటిని మళ్ళీ ఆ సుందరీకరణని వాళ్ళు మాత్రం కంటిన్యూగా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, వాటర్ దాదాపు 24-25 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్లు నీటికి కూడా అవి ఉండడం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది ఒకటి. రెండవది ప్రెషరు, ఈ కొంచెం గడ్డ స్థలం కాబట్టి ప్రెషరు తక్కువగా ఉండడం వల్ల అది ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళకు వాటర్ రావడం లేదు. స్థానికంగా ఉన్నటువంటి వాటర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లందరినీ కూడా మాట్లాడడం జరిగింది. వారు రేపు ఇక్కడికి విజిట్ వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆ సమస్యను కూడా పూర్తిగా తీర్చేందుకు మా సర్వ ప్రయత్నం మేము చేస్తాం. నేను అందుకే చెప్తున్నా, మునుపటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాను, సమస్యల వలయంలో చిక్కుకున్న ఏ సమస్య ఉండని కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి దయచేసి తీసుకురండి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, మనకు పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి దయచేసి అన్ని పార్టీల వాళ్ళు పనులు చేయించుకోవచ్చు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు పనులు చేయించుకోవాలి. చేయించుకుంటేనే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా చూడడానికి బాగా ఉంటాయి, మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సమస్యలు ఏమన్నా తీసుకురండి. మరీ ముఖ్యంగా మా కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు అయితే ఒకటే చెప్తున్నారు, ప్రతి క్షణం మీరు పబ్లిక్ మధ్యలో ఉండాలి, ప్రజా సమస్యలు వెలికి తీయాలి, ప్రజా సమస్యల్ని తీర్చడంలో మీరు ముందు ఉండాలి అన్న ఆయన మాటలకు మేమందరం కూడా తల వంచి ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా మేమందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ పరిశీలించి ఖచ్చితంగా వీళ్ళు కాలనీ వాళ్ళు అడిగిన ఏదైనా ఉన్నా మేము చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్.